శ్రీమాత నమః. చేసిన పాపం వెంటొచ్చేస్తుంది, కాటేసేస్తుంది. మనం చేసింది ఎక్కడికి పోదు, మనతో పాటే వస్తుంది. అది మనం చేసిన మంచైనా మనం చేసిన చెడైనా సరే. ఇంకొకరికి కన్నీళ్లు తెప్పించాము అంటే, ఇంకొకరిని మనం బాధ పెట్టాము అంటే, ఇంకొకళ్ళ ఉసురు పోసుకున్నాము అంటే మనకి మామూలుగా ఉండదు. ఒకసారి రాజీవ్ గాంధీ గారు దేవరా బాబా దగ్గరికి వెళ్తారు. ఈ దేవరా బాబా చరిత్ర మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నేను 3 వీడియోస్ పెట్టా. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారు, మా అమ్మ మీ భక్తురాలే కదా, ఎందుకు మా అమ్మని అలా ప్రాణాలు తీసేశారు, మా అమ్మకి ఎందుకు ఆ గతి పట్టింది అని అడుగుతారు రాజీవ్ గాంధీ. దేవరా బాబా ఆయన దగ్గరికి ఎవరో ఆశీర్వచనం కోసం వచ్చినా ఆశీర్వచనం చేస్తారు. అందరూ చేసినట్టు చేత్తో కాకుండా కాలితో ఆశీర్వచనం చేస్తారనమాట. ఆయన దగ్గరికి ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చేవారు, ఎంతమందో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు అనమాట. ఈ దేవరా బాబా గురించి నేను అవన్నీ మన ఛానల్లో ఆయన గురించి చెప్పినప్పుడు వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి ఉంటాయి. అసలు ఎప్పుడు ఆయన ఆహారం తీసుకోగా ఎవరు చూడలేదనమాట. ఆయనంతటా ఆయన యమునా నదిలో కలిసిపోతారు. ఆయనకి ఏదో అనారోగ్యం చేత శరీరాన్ని వదిలిపెట్టలేదు. దాదాపుగా 5,000 సంవత్సరాలు జీవించారు అని చెప్తారు. ఆనందమయ్యే అమ్మ కూడా దేవరా బాబా గురించి మాట్లాడతారు, చాలా గొప్ప యోగి. అయితే ఈ రాజీవ్ గాంధీ అడిగినప్పుడు దేవరా బాబా ఒక మాట చెప్తారు, మనం ఏదైనా మంచి చేశాము అంటే, మన జాతకం బాగుండకపోయినా సరే, బలహీనంగా ఉన్నా సరే, యోగులు సన్యాసులు వీళ్ళ ఆశీర్వచనం చేత ఉన్నత స్థితిలో ఉంటారు. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాము అని అనుకున్నా, మనం చెత్త పనులు చేశాము అంటే కిందకి వచ్చేస్తాము అనడానికి మీ అమ్మ జీవితమే ఒక ఉదాహరణ. మీ అమ్మ 1966లో గోవధ, అలాగే సన్యాసుల మీద సాధువుల మీద ఫైరింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. అప్పుడు ఎన్నో గోవులు ప్రాణాలు కోల్పోయాయి, ఎంతమందో సాధువులు హింసింపబడ్డారు. అంతకుముందు మాట ఇచ్చింది, గో సంరక్షణ చేస్తాను, గోవులని వధించకుండా నేను చట్టాన్ని తీసుకుని వస్తాను అని మాట ఇచ్చి ఆ మాట తప్పితే సాధువులు సన్యాసులు ధర్నా చేస్తే వాళ్ళ మీద బలవంతంగా వాళ్ళని అణిచేసేలా చేసింది, ఫైరింగ్ ఆర్డర్స్ చేసింది. ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ రోజు సాధువులు సన్యాసులు కళ్ళల్లోంచి వచ్చిన నీళ్లు, ఆ రోజు సాధువు పెట్టిన ఆ శాపమే నీ కుటుంబానికి తగిలింది. అంతేనా? ఎమర్జెన్సీ సమయంలో నీ సోదరుడు సంజయ్ గాంధీ ఏం చేశాడు? బలవంతంగా ఎక్కువ మంది హిందువులే, ఆ హిందువుల్ని పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాళ్ళకి సంతానం లేకుండా చేశారు, వాళ్ళ వంశం వృద్ధి లేకుండా చేశారు. మరి అంతమందిని బలవంతంగా పట్టుకుని వాళ్ళు ఉసురు పోసుకుంటే ఎక్కడుంటుంది? ఇంకా వాళ్ళకి సంతానం లేకుండా చేశారు. మరి ఏమవుతుంది? మన వంశం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించు. దేని నుంచైనా తప్పించుకోవచ్చు గాని భగవంతుడు దేని నుంచైనా రక్షించగలుగుతాడేమో గాని వితంతువులు, అనాథలు, సాధు సన్యాసులు పెట్టిన శాపం నుంచి మాత్రం భగవంతుడు కూడా మనల్ని తప్పించలేడు. ఆ కర్మ అనుభవించే తీరాలి. చేసిన తప్పుకి ఫలితాన్ని అలాగే అనుభవించిందని చెప్పి దేవరా బాబా చెప్తారు. ఇవేవి నా సొంత మాటలు కాదు, దేవరా బాబా లీలా దర్శన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆయన గొప్ప రామభక్తుడైన ఆయన జీవితం చదువుతుంటే ఒళ్ళు గుగుర్పొడి చేస్తుందనమాట. మిరాకిల్ యోగి, మిస్టిక్ యోగి అంటారు ఆయన్ని. సరే, అది చెప్తూ రాజీవ్ గాంధీ గారితో కూడా అంటారు, ఏమనంటే, నువ్వు దక్షిణం వైపుకు వెళ్లకు, నువ్వు ధర్మాన్ని పాటించు, రామ జన్మభూమిని పునర్నిర్మించే ఏర్పాట్లు నువ్వు చెయ్యి, నువ్వు బాగుంటావు అని చెప్తారు. సరే, ఆయన మాటలు లక్ష్య పెట్టలేదు. తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అసలు ఈ రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ పై అసలు ఇంకొక మాట కూడా చెప్తారు. టిఎన్ శేషన్ గారు ఆయన బుక్ లో రాశారని చెప్తూ ఉంటారు. కంచి మహాస్వామి వారి పీఠం నుంచి ఒక లేఖ వచ్చిందట, ఒక టెలిగ్రామ్ వచ్చిందట ఈ రాజీవ్ గాంధీ గారి దగ్గరికి. అప్పుడు కొంతమంది ఏం చెప్తారు అంటే, ఆ లేఖని, ఆ టెలిగ్రామ్ ని రాజీవ్ గాంధీ గారికి చూపించలేదని కొంతమంది చెప్తారు. చూసినా సరే దాన్ని పట్టించుకోలేదు అని చెప్తారు. ఆ టెలిగ్రామ్ యొక్క సారాంశం ఏంటంటే, నువ్వు ఎన్నికలకి బయటికి వెళ్తుంటే, తప్పనిసరే వెళ్తుంటే ఒకసారి వచ్చి పీఠానికి కలువు, అందరి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళు అని చెప్పి మహాస్వామి వారు టెలిగ్రామ్ పంపించారట. కానీ మరి విధిరాత అలా రాసి పెట్టుంటే మనకేవి కనిపించవు, మనకేవి వినిపించవు అన్నట్లుగా దాన్ని చూడలేదు అంటారు కొంతమంది, చూసినా పట్టించుకోలేదు అని అంటారు కొంతమంది. వెళ్ళారు, ఏమైంది అందరికీ తెలుసు.
అలానే ఇంకొక ఇన్సిడెంట్, ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన బుక్ లో రాశారు, జయేంద్ర సరస్వతి స్వామి వారిని అర్ధరాత్రి పూట తమిళనాడులో ఆయన లేకపోయినా సరే వేరే చోట ఉంటే ఆయన్ని హెలికాప్టర్ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసి అరెస్టు చేసి తీసుకువెళ్లి జైల్లో పెట్టించారు. ఏమైంది? ఒక సన్యాసిని బలవంతంగా తీసుకువెళ్లి అరెస్ట్ చేయించి లోపల పెట్టారు. ఈ జయేంద్ర సరస్వతి స్వామి వారి గురించి కొంతమంది చాలా తప్పుడు వార్తలు రాశారు. ఆ తప్పుడు వార్తలు పట్టుకుని అందరూ దాన్ని నమ్మేశారు. మొదట్లో నేను కూడా ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాను, ఇలా జరిగిందా అని. కానీ అసలు ఆయన చరిత్ర పూర్తిగా చదువుతుంటే ఆయన మీద జరిగిన కుట్ర తెలిసింది. ఆయన్ని కుట్ర చేసి జైల్లో పెట్టించినందుకు, ఆ జైల్లో పెట్టించిన వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి అనేది అందరికీ తెలుసు కదా. ఏ విధంగా అయితే జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేయించి లోపల పెట్టారో, ఆయన్ని నవ్వులు పాలు చెయ్యాలి అని అనుకున్నారో, ఎవరి కుటుంబాలు నవ్వులు పాలైపోయాయి, ఎవరు అనాథలాగా ప్రాణాలు వదిలేశారు మనందరం చూసాం కదా, మనందరికీ తెలుసు కదా ఆ ఇన్సిడెంట్లన్నీ. అలాంటి జయేంద్ర సరస్వతి స్వామి వారి గురించి, అలాంటి కరపత్రి స్వామి వారి గురించి లైవ్లు పెట్టుకుని దరిద్రంగా అసభ్యకరంగా మాట్లాడుకున్నారు. వాళ్ళేమైపోతారు అది భగవంతుడికే తెలియాలి. శంకరాచార్య స్వామి వారిని కూడా అసభ్యంగా మాట్లాడారు కొంతమంది యూట్యూబర్లు. జయేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ఎంత అసభ్యకరంగా రాశారో తెలుసా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి నోరు ఉంది కదా అని సన్యాసులని, సాధువులని, ఆచార్యులని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే ఈ రోజు నోరు పని చేస్తున్నంతసేపు బాగానే మాట్లాడతాం. ఒకానొక రోజు పడిపోతుంది ఆ నోరు. ఆ రోజు తెలుస్తుంది మనం ఏం తప్పు చేశాము అనేది. ఇలా సాధువులని, సన్యాసుల్ని, ఆచార్యులని, పీఠాధిపతుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇది నేనేమి బెదిరించడం కోసం మాట్లాడటం లేదు, బెదిరించడం కోసం చెప్పటం లేదు. మనకి ఎదురుగుండా కనపడుతున్న ఇన్సిడెంట్స్ చూడండి, తెలుసుకోండి. మనకెందుకు మనకి తెలియని విషయాల్లో వేలు పెట్టడం, మనకెందుకు మనకి తెలియని విషయాల గురించి వేలు పెట్టి వాళ్ళని తిట్టడం అవసరమా మనకి? వరుస పెట్టి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇన్సిడెంట్స్ చూడండి, అర్థమైపోతుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 1000 ఆవులుంటేట దూడ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళి ఎలా అయితే పట్టుకుంటుందో, మనం ఎక్కడ దాక్కున్నా సరే కర్మ వచ్చి పట్టి పీడించేస్తుంది. ఆ రోజు భగవంతుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు.